అనే ఒక వ్యక్తి ఆ ప్రాంతంలో కూడా ఉన్నాడు. అనేకులు ప్రభువును విశ్వసించుట అతడు చూసి తనకంటే ఇక్కడ ఏదో గొప్ప కార్యాలు జరుగుతున్నాయి అనుకొని అతడు కూడా నమ్మి బాప్తిజం పొంది ఫిలిప్పును ఎడబాయకుండా ఉండెను అని 13వ వచనం పోయిన వారం ధ్యానం చేశాం. ఒకసారి ఫీడ్బ్యాక్ దాని గురించి కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తారు. ఆ తర్వాత 14వ వచనం మనం ధ్యానం చేద్దాం. ఫిలిప్పు పరిచర్య చేస్తున్నప్పుడు అనేకులు వచ్చి ప్రభువును విశ్వసించి బాప్తిజం పొంది ప్రభు సన్నిధిలో ప్రభువును అనుసరిస్తున్న సమయంలో ఈ గారడివాడు కూడా ప్రభువు నమ్ముకున్నాడు. ఈ సీమోను కూడా పరిచర్యలో ఉన్నాడు. ఫిలిప్పుతో ఉండి ఫిలిప్పును ఎడబాయకుండా ఉండి తనతో పాటు పరిచర్యలో కూడా ఉన్నాడు. కానీ తన యొక్క హృదయాన్ని మార్చుకోలేదు. ఈ విషయాన్ని మనము కొంచెం ఎక్కువగా ధ్యానం చేసాం పోయిన వారం. మనం నేర్చుకున్న పాఠం ఏంటి అంటే, విశ్వాసం ఉంచినా అది క్రీస్తు మీద కాకపోతే విశ్వాసం వ్యర్థమే. బాప్తిసం పొందిన మన హృదయం మారకపోతే బాప్తిసం వ్యర్థమే. ఒకవేళ ఆత్మీయులతో సహవాసములో ఉన్న, సేవకులతో ఉన్న, సంఘ సహవాసములో ఉన్న మనలో మార్పు అనేది లేకపోతే అది కూడా వ్యర్థమే అనే విషయాన్ని నేర్చుకున్నాం. ఎందుకనంటే ఫిలిప్పుతో సీమోన్ ఉన్నాడు, యేసుతో ఇస్కరియోతు యూదా ఉన్నాడు, పౌలుతో దేమా ఉన్నాడు, ఎలీషాతో గెహజీ ఉన్నాడు. ఇలా చూస్తే చాలా సందర్భాల్లో పాత నిబంధనలో కొత్త నిబంధనలో చాలామంది దేవుని నమ్ముకున్న తర్వాత వారి జీవితాలని మార్చుకోకుండా, హృదయంలో మార్పు లేకుండా దేవునిలో కొనసాగి వారి ముగింపు అనేది శాపగ్రస్తంగా ముగించారు. ఇక్కడ మనం ఏం నేర్చుకుంటున్నామంటే, దేవుని నమ్ముకున్న తర్వాత దేవుని పోలికలో మార్చబడాలి. యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఆయన మాదిరిలోనికి మనం వెళ్ళాలి, ఆయన స్వరూపంలోకి మారాలి. ఇది ఒక్క రోజులో జరిగేది కాదు, కానీ సంవత్సరాలు జరుగుతున్నప్పుడు మన భక్తి జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో ఎదుగుదల అనేది వస్తుంటే మన పాప జీవితం అనేది మన నుంచి తొలగిపోతూ ఉంటుంది. అందుకని మీరు క్రీస్తు పోలికలో సృష్టించబడిన వారై నవీన స్వభావం గలవారై ఉండాలి అని చెప్తుంది వాక్యం. అంటే పాపపు ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాలి. గతంలో మన శరీరం, మన అవయవాలు, మనమంతా కూడా పాపమునకు దాసులం. కానీ ప్రభువుని అంగీకరించిన తర్వాత నూతన సృష్టి. అందుకనే 2 కొరింథీ 5:17లో ఎవడైనను క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి. అందుకనే బాప్తిజం ఇచ్చినప్పుడు మనము బాప్తిజం ఉంచినప్పుడు మునిగినప్పుడు అతడు పాప జీవితం సమాధి చేయబడింది. ఇక తిరిగి లేపబడిన తర్వాత ఇతడు నీతి నిమిత్తం అనగా క్రీస్తు కొరకు ఇతడు జీవిస్తాడు. అంటే నూతన సృష్టి, ఇప్పుడే పుట్టిన పసివానితో సమానం కదా. రక్షణకు అర్థం అది. అంటే పాపపు జీవితాన్ని మనం వదిలేసాం, ఇప్పుడు కొత్త జీవితం క్రీస్తులో ఆరంభించాం. అది మార్పు. ఇక గారడు సీమోను బాప్తిజం తీసుకున్నాడు, నమ్ముకున్నాడు, కానీ అతడు యేసును నమ్మలేదు. అతని బాప్తిజం కూడా ఒప్పుదలతో పశ్చాత్తాప మారుమనసుతో తీసుకోలేదు. తది ఫలితం ఏంటి అంటే, తను ఫిలిప్పుతో ఉన్నాడు, సంఘంలో ఉన్నాడు, సేవలో ఉన్నాడు, కానీ తన జీవిత విధానం అంతా కూడా వ్యతిరేకంగా ఉంది. అంటే దేవునికి అపోజిషన్గా జీవితం ఉంది. అతని హృదయం సరిగా లేదు అని దైవజనుడు గద్దించాడు. అంటే పైకి మనం క్రైస్తవులాగా గెటప్ ఉండొచ్చు, కానీ హృదయంలో నిజమైన క్రైస్తవుడిగా మారకపోతే ఒక బాంబు మనలో పెట్టుకున్నట్టే, అది ఎప్పటికైనా బ్లాస్ట్ అయిపోతుంది. అంటే ఆ జీవితం అనేది పతనం అయిపోతుంది. అంటే దేవునికి పనికి రాకుండా అయిపోతుంది అన్నమాట. ఓకే, పరలోకము, ఆ దేవుడు మనకిచ్చే బహుమానం అన్నీ కోల్పోయేటట్టు చేస్తుంది. ఇస్కరియోతు యూదా యేసుతో ఉన్న తన జీవితం మారలేదు కనుక చివరికి ఏమైపోయాడు? అపొస్తలత్వాన్ని పోగొట్టుకున్నాడు, శిష్యుడిగా ఉండకుండా కోల్పోయాడు, పరలోకంలో కిరీటాన్ని పోగొట్టుకున్నాడు, తన స్థానాన్ని కోల్పోయాడు, చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు, ఊరేసుకొని చనిపోయాడు. ఆలోచించారు. అంటే అలాంటి పరిస్థితులు మనలోనికి వస్తాయి కాబట్టి మనం హెచ్చరికగా ఈ వచనం చదివినప్పుడు దాన్ని మనం హెచ్చరికగా తీసుకోవాలి. ఓకే, ఇక అతని గురించి నెక్స్ట్ 18 నుండి 24 వచనాల్లో గారడి సీమోను గురించి రాయబడిన విషయాలు ఉన్నాయి. కానీ 14 నుంచి 17 వరకు ఇక్కడ సంఘమును గురించి, సేవకుల గురించి కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిలో ఒకటి మనం ఇప్పుడు చదువుకున్నాం, 14వ వచనం.
ఇక అదే ప్రాంతంలో సమరయ ప్రాంతంలో సువార్త విస్తరిస్తుంది, సువార్త ప్రకటించబడుతుంది. అనేకులు క్రీస్తును రక్షకుడుగా అంగీకరిస్తున్నారు, వారి పాపములు ఒప్పుకొని ప్రభువును రక్షణలోనికి వస్తున్నారు. ఆ సమయంలో యెరూషలేము నుండి అపోస్తలులు వారి యొద్దకు పంపబడ్డారు. 14 వచనం, సమరయ వారు దేవుని వాక్యము అంగీకరించిరని యెరూషలేములోని అపోస్తలులు విని పేతురును యోహాను వారి యొద్దకు పంపిరి. వీళ్ళు ముఖ్యులు. యేసు ప్రభుతో పాటు ఉన్న శిష్యులలో పేతురు, యోహాను, యాకోబు కొంతమంది. ప్రాముఖ్యంగా ఇక్కడ ఇద్దరిని ఎన్నిక చేయబడి ఇద్దరిని పంపించారు. సమరయ అనే ప్రాంతము యూదులకు అది అంటరాని వారిగా చూస్తారనమాట. సమరయ అనేది ఒక తక్కువ జాతిగా, తక్కువ వారిగా చూస్తారు. యూదులు వాళ్ళని చిన్న చూపు చూస్తారు. మాకే సొంతం వాగ్దానాలు, దేవుడు మా దేవుడే, ధర్మశాస్త్రం మాదే, రక్షణ మాదే, వాగ్దానాలు మాయే, మేమే అని అనుకుంటారు యూదులు. కానీ దేవుడు యూదులను మాత్రమే కాదు, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి జాతిని ప్రేమిస్తున్నాడు. అందరినీ దేవుడు ప్రేమిస్తున్నాడు. రక్షణ అనేది అందరి కొరకు, యూదులకు మాత్రమే కాదు, ఇది అందరి కొరకు అని తెలియజేయబడడానికి ఇక యూదులతో పాటు సమరయులు కూడా, అంటరాని వారని ఎంచబడే వారు కూడా రక్షణలో సమానమే. వీరు ఎక్కువ, వీరు తక్కువ కాదు, దేవుళ్ళు అందరూ సమానమే. అందుకని క్రైస్తవులకు వచ్చిన తర్వాత కులగజ్జి ఉండొద్దు, మత పిచ్చి ఉండొద్దు, జాతి విభేదాలు ఉండొద్దు, ప్రాంతీయ భేదాలు ఉండొద్దు, భాషా భేదాలు ఉండొద్దు, రంగు భేదాలు ఉండొద్దు, ఆస్తి అంతస్తు హోదా భేదాలు ఉండొద్దు. క్రీస్తులో అందరం ఆ యేసు రక్తములో కడగబడిన వారు, అందరం ఆయన పిల్లలమే, అందరము సమానమే. అది కేవలం ఈ లోకములో మనుషులు ఏర్పరచుకున్నవే, కానీ దేవుడు అందరినీ ఒకే రీతిగా చేశాడు. అందరూ సమానమే ఆయనకు. జాతి ఒకటే, మానవ జాతి, అందరూ మనుషులే, అందరిలో బ్లడ్, అందరిలో రక్తం ఉంటుంది. సరే, ఇది ఒక సిద్ధాంతం లోకంలో ఉన్నది. కానీ ఇక్కడ చూస్తే యూదులు వారు తాము గొప్పవారు అనుకుంటారు, పక్కన ఉన్నటువంటి సమరయ ప్రాంతం వారిని తక్కువ వారుగా చూస్తారు. ఇక్కడ ఒక దేవుని సంకల్పం ఏంటంటే యూదులతో పాటు సమరయులు కూడా దేవునిలో సమానమే అని తెలియజేయడానికి ఇక్కడ యెరూషలేము నుండి, యూదుల ప్రాంతం నుండి సమరయ ప్రాంతానికి సేవకులు పంపబడ్డారు. ఇందులో ఉన్న ఒక కొత్త విషయం అది. ఓకే, రెండవది ఏంటంటే మనం ఇక్కడ నేర్చుకునేది ఈరోజు ప్రత్యేకించి వాక్యము అంగీకరించిరని యెరూషలేములోని అపోస్తలులు విని పేతురును యోహాను వారి యొద్దకు పంపిరి. రెండు విషయాలు గమనించాలి. ఇక్కడ కొంతమంది దేవుని తెలుసుకున్నారు, సువార్తను నమ్మారు, కొంతమంది విశ్వాసం ఉంచారు. అయితే ఆ కొంతమందికి ఎవరు అవసరం ఇప్పుడు అంటే నాయకులు అవసరం. హల్లెలూయా. నేను దేవుని నమ్ముకున్నాను అనే ఒక వ్యక్తి ఎప్పుడైతే తను గ్రహిస్తాడో, లేకపోతే ఒక వ్యక్తి యేసుప్రభుని తెలుసుకుంటాడో, ఆ వ్యక్తికి తనకు ఆత్మకు ఒక నాయకుడు అవసరం. వారిని దేవుల్లో నడిపించడానికి ఒక సేవకుడు అవసరం. వారు ఆ నాయకునికి అప్పగించబడిన వారే ఉండాలి. యెరూషలేములో సేవకులు సమరయలో సువార్త ప్రకటించబడుతుంది, అనేకులు ప్రభువును తెలుసుకున్నారని ఎరిగిన తర్వాత వారిక్కడికి పంపబడ్డారు. యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత సేవకులు వారి దగ్గరికి వచ్చారు. ఇది అవసరమా? ఈరోజు మనం కొత్త విషయం నేర్చుకోవాలి. ఇందులోంచి ఏంటంటే ఎవరైనా దేవుని నమ్ముకుంటే వారు ఒక దైవ సేవకునితో, లేదంటే ఒక సేవకుల కుటుంబంతో, ఒక మంచి సంఘముతో, ఒక క్రమం కలిగిన ఒక సహవాసంతో వారు అంటుకట్టబడాలి. లేదంటే వారి విశ్వాసము స్థిరంగా ఉండదు, వారు నిలబడలేరు. యెరూషలేములో ఉన్నటువంటి సేవకులు ఇక్కడి వరకు ఎందుకు రావాలి అంటే వారికి చాలా అవసరం ఉంది. సేవకునితో, దేవుడు సేవకునితో ఒక విశ్వాసకి ఏర్పరిచినటువంటి ఒక బంధము చాలా. ఈ 17 వచనాల్లో మనం 4 విషయాలు నేర్చుకుంటాం. మొదటిది విశ్వాసుల యొద్దకు సేవకులు పంపబడడం. రెండవది 15వ వచనంలో సేవకులు వారి గురించి ప్రార్థన చేయడం. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి. మేము దేవుని నమ్ముకున్నాం కదా, ఇక మాకు సేవకులతో పని లేదు అని అనుకోవద్దు. దేవుని నమ్మిన రోజు నుంచి నీ ఆత్మకు ఒక నాయకుడు, ఒక సేవకుడు అవసరం. అది ఆయన యొక్క ఆధీనంలో మనం నడిపించబడాలి.
హల్లెలూయా. రెండవది, వారు వచ్చి వీరి కొరకు ప్రార్థన చేశారు. ఇప్పుడు దేవుని నమ్ముకున్నారు, విశ్వాసం ఉంచారు, సేవకులు వచ్చి వారి కొరకు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. సేవకుల ప్రార్థన ఒక విశ్వాసికి అవసరం. ఆమేన్. మూడో విషయం చూడండి, అంతకుముందు వారిలో పరిశుద్ధాత్మ గురించి ప్రార్థన చేశారు. అంతకుముందు వారిలో ఎవరి మీదను ఆయన దిగి ఉండలేదు, వారు ప్రభువైన యేసు నామమున బాప్తిసం మాత్రం పొంది ఉండేది. మూడవది ఏంటంటే పరిశుద్ధాత్మ అవసరం. ఒక వ్యక్తి విశ్వాసం ఉంచిన తర్వాత ఆ వ్యక్తికి సేవకులు అవసరం. రెండవది, వారికి పరిశుద్ధాత్మ అభిషేకం కూడా అవసరం, లేకపోతే నిలబడలేదు. చాలామంది దేవుని నమ్ముకుంటారు, తర్వాత కొన్ని రోజుల తర్వాత కొన్ని కష్టాలు వచ్చినా, కొన్ని శ్రమలు వచ్చినా అందరూ దేవుని విడిచిపెట్టిపోతారు. ఎందుకనంటే పరిశుద్ధాత్మ నింపుదల వారికి లేని కారణాన్ని బట్టి. దేవుని నమ్ముకుంటే శోధనలు వస్తాయి, దేవుని నమ్ముకుంటే శ్రమలు వస్తాయి, దేవుని నమ్ముకుంటే ఈ లోకం నుంచి నిందలు వస్తాయి. ఇవి ఒక పోరాటం క్రైస్తవ జీవితంలో. ఒకవైపు దేవుని మార్గంలో నడుస్తున్నా, మంచిగా అనిపిస్తున్నా, ఇంకొక వైపు స్టార్ట్ అవుతాయి. ఇవి పరీక్షలు, భయపడొద్దు. ఇవేంటి? పరీక్షలు. ఈ పరీక్షలలో నిలబడాలి అంటే ఈ లోకములో దేవుని నమ్మిన బిడ్డలు దేవుని మార్గములో నడవాలి, తప్పిపోకుండా, పడిపోకుండా, దేవునికి దూరం కాకుండా, మరలా పాపంలో పడిపోకుండా, లోకంలో కలిసిపోకుండా నిలబడాలంటే ప్రతి ఒక్కరికి దేవుని పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి. వీరు వచ్చి వారి కొరకు ప్రార్థన చేశారు. పరిశుద్ధాత్మను వారికి అభిషేకం, పరిశుద్ధాత్మ నింపుదల వారికి రావాలని ప్రార్థన చేశారు. ఎందుకు ఆ ప్రార్థన చేశారంటే ప్రభువు కొరకు వారు సాక్షులుగా నిలబడాలి. అపొస్తలుల కార్యం 1:8 ఏముంది? పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు, అప్పుడు మీరు యెరూషలేములోను యూదయ సమరయ భూదిగంతముల వరకు నాకు సాక్షులుగా ఉంటారు. ఒక వ్యక్తి దేవునికి సాక్షిగా బ్రతకాలంటే పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి. అంటే దేవుని ఆత్మను పొందుకోవాలి ప్రతి ఒక్కరు. మన ఆత్మతో దేవుని ఆత్మ ఏకమై ఉండాలి. లేదంటే మనము ఈజీగా విశ్వాసాన్ని వదిలిపెట్టే పరిస్థితులు వస్తాయి. ఎంతమంది వెళ్ళిపోవట్లేదు? ప్రభుతో ఉన్న వాళ్ళే ఎంతోమంది వెళ్ళిపోయారు, పౌలుతో ఉన్న వాళ్ళు ఎంతమంది వెళ్ళిపోయారు. మరి గొప్ప గొప్ప అభిషక్తులతో ఉన్నటువంటి వాళ్ళే పడిపోయారు. సరైనటువంటి ఆత్మ అభిషేకం లేక, నడిపింపు లేక, సహవాసం లేక, వాక్యం లేక, ప్రార్థన జీవితాలు లేకుండా ఎంతోమంది దేవునికి దూరం అయిపోయిన విశ్వాసులు మనకు ఎంతోమందిని చూస్తున్నాం. సేవకుల ప్రార్థన ఒక విశ్వాసికి అవసరం. రెండవది, సేవకుల నడిపింపు అవసరం. మూడవది, పరిశుద్ధాత్మ అభిషేకం ప్రతి విశ్వాసికి అవసరం. వారు పరిశుద్ధాత్మను పొందక బాప్తిసం మాత్రం పొంది ఉన్నారు, పరిశుద్ధాత్మను పొందలేదు. ఒకడు నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించాలి, ఒకడు ఆ నీటి బాప్తిసం పొందాలి, పరిశుద్ధాత్మ బాప్తిసం కూడా పొందాలి. నీటి బాప్తిసం పొందిన వారి నెక్స్ట్ ఏంటి? ఆత్మ బాప్తిసం పొందాలి. పరిశుద్ధాత్మ అభిషేకం ప్రతి ఒక్కరు పొందాలి, లేకపోతే పడిపోతాం. నీ చుట్టూన్న మనుషులు, నీ చుట్టూన్న పరిస్థితులు, నీ చుట్టూన్న సమస్యలు నిన్ను దేవునిలో నుంచి తొలగించేస్తాయి, విశ్వాసం నుంచి తొలగించేస్తాయి. బాగా కష్టాలు వస్తే చాలు, అంతే. దేవుడు ఏం చేశాడు నాకని విడిచిపెడతావు, అంతే. కష్టాల్లో కూడా నువ్వు నిలబడాలంటే నీకు పరిశుద్ధాత్మ అవసరం. ప్రతి విశ్వాసి దేవుని ఆత్మతో నింపబడాలి, అడగాలి, పరిశుద్ధాత్మను అడగాలి. మన లోక సంబంధాన్ని అడుగుతున్నాం కదా, ఆరోగ్యం అడుగుతున్నాం, ఆర్థిక అవసరాలు అడుగుతున్నాం, ఈ లోక సంబంధమైన, శరీర సంబంధమైన, ఈ భౌతికపరమైన ఎన్నో దేవుని అడుగుతా ఉన్నాం. ప్రార్థన చేసేటప్పుడు ఆయన అది చేయి దేవా, ఇది చేయి దేవా. మన ప్రార్థన కన్నీరు అంతా కూడా కేవలం ఈ లోక సంబంధమైన, శరీర సంబంధమైన, భౌతికపరమైన వాటి గురించేనా? మన ఆత్మకు సంబంధించిన వాటి గురించి ఉందా? లేకపోతే నువ్వు విశ్వాసంలోంచి తొలగిపోతావు. ఎంతోమంది భ్రష్టులైపోయారు, విశ్వాస భ్రష్టులైపోయారు, ప్రభువును విడిచిపెట్టారు, విశ్వాస ఘాతుకులైపోయారు. పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమందిని చూస్తున్నాం. మరి మనం కూడా తప్పిపోకుండా ఉండాలంటే ఏం కావాలి? దేవుని యొక్క ఆత్మ బలం కావాలి. ఎన్ని శ్రమలైనా, ఎన్ని శోధనలైనా, దేవా నీ సాక్షిగా నేను నిలబడాలి, చివరి శ్వాస వరకు, కడ వరకు కూడా నేను నమ్మకమైన విశ్వాసిగా, నమ్మకమైన బిడ్డగా, నేను ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా, నేను ఏ పని చేస్తున్నా, నేను నీ సాక్షిగా నేను బ్రతకాలంటే నీ ఆత్మ అభిషేకం, నీ బలం నాకు కావాలి. అందుకనే యెరూషలేము నుండి అపొస్తలులు వచ్చి ప్రార్థన చేశారు. మాకు విశ్వాసం ఉందిలే, మేము దేవుని నమ్ముకున్నాం, మాకు సేవకులతో అవసరం లేదు. ఏమంటే మేము సమరయ వారం, మాకు దేవుడు కనికరించాడు, మీ అవసరం మాకేంటి? మీరు యూదులు, మీరు అపొస్తలులు,
మీరు వాగ్దాన పిల్లలు, మీరు ధర్మశాస్త్రం ఉంది మాకు అని చెప్పుకుంటూ ఉంటారు. మీరు మమ్మల్ని తక్కువ చూపు చూస్తారు. మీతో మాకు సంబంధం లేదు. మీ సంఘం వేరు, మా సంఘం వేరు. మీ సేవకులు వేరు, మా సేవకులు. అయినా మాకు అవసరం లేదు. మాకు ఫిలిప్ ఉన్నాడు, సమరయలో వాక్యం ప్రకటించబడుతుంది. మాకు ఇక్కడ ఫిలిప్ గారు ఉన్నాడు, మీతో మాకు పని లేదని యెరూషలేములో ఉన్న సంఘంతో అన్నారా? అపొస్తలులతో అన్నారా? అలాంటి మనస్తత్వం ఉందా? వారికి లేదు. రెండవది ఏంటంటే, వారికి ఉన్నా లేకున్నా వారికి ఏం అవసరం? ఆత్మీయ నాయకులు అవసరం, సేవకులు అవసరం, ప్రార్థన అవసరం, వారి ద్వారా వచ్చే ఆ వరం అవసరం. పరిశుద్ధాత్మ వరం ప్రతి విశ్వాసికి అవసరం. ఇదే క్రమం. దేవుని నమ్ముకున్నాను, నా ఇష్టం. నేను బాప్తిసం తీసుకున్నాను, మా ఇష్టం. మేము ప్రభువునందు విశ్వాసం ఉంచాం, మా ఇష్టం. ఇష్టం కాదు, నీకు ఒక నాయకుడు అవసరం. యెరూషలేము నుండి అపొస్తలులు సమరయలో ఉన్న విశ్వాసుల దగ్గరికి పంపించబడ్డారు. ఎందుకు? వారిని స్థిరపరచడానికి. ఎందుకు? వారిని వాక్యములు స్థిరపరిచి పరిశుద్ధాత్మతో వారిని అభిషేకించి బలపరచడానికి యెరూషలేము నుండి అపొస్తలులు పంపించబడ్డారు. ఎప్పుడు ఆలోచించారా? అందుకనే క్రిస్టియానిటీలో ఒక బాధాకరమైన విషయం ఏంటంటే, ఇన్ని శాఖలు, ఇన్ని గ్రూపులు, ఇవన్నీ బయట విమర్శించడానికి కారణం ఏంటంటే, ఒక విధానంలో లేకుండా అయిపోయింది. ఒక నాయకత్వం, క్రమశిక్షణ అనేది ఉంటుంది. ఈరోజు చిన్న మందగా ఉన్న మనకైనా, పెద్ద సంఘమైనా, ఏ సంఘమైనా ఖచ్చితంగా ఒక నడిపింపు అనేది అవసరం. మెంటర్ అవసరం, మనకు ఒక సలహాదారు అవసరం, మన ఆత్మీయంగా బలపరిచేవారు, నడిపించేవారు మనకు అవసరం. నేను ప్రార్థన చేసుకుంటాలే, నేను వాక్యం వింటాలే, నేను ఏదో సంఘానికి వెళ్తాలే, అంతేనా? కాదండి. మనకంటూ ఒకే ఒక క్రమం అవసరం. తర్వాత అంతకుముందు వారిలో ఎవరి మీద ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభువైన యేసు నామమున మాత్రం బాప్తిజము పొంది ఉండిరి. ఇక్కడ నుంచి మనం నేర్చుకునేది 4 విషయాలు ఇందులో ఉన్నాయి. మొదటిది 14వ వచనంలో విశ్వాసుల యొద్దకు సేవకులు పంపబడటం అవసరం. 15వ వచనంలో సేవకుల ప్రార్థన విశ్వాసికి అవసరం. 16వ వచనంలో బాప్తిసం పొందిన పరిశుద్ధాత్మ అభిషేకం అవసరం. 4వది వారు చేతులుంచగా పరిశుద్ధాత్మను పొందారు అని ఉంది. చూడండి 17వ వచనం. అప్పుడు పేతురును యోహాను వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. దైవ సేవకులకు హస్తాలు ఎప్పుడు మన మీద ఉండాలి. వారు మనల్ని దీవించాలి. వరాలు రిలీజ్ అయితే అపొస్తలులు వచ్చి వారి మీద చేతులు ఉంచగా పరిశుద్ధాత్ముడు వారి మీదకి వచ్చాడు. దేవుని ఆత్మ ట్రాన్స్ఫర్ అయిపోయింది. అభిషేకం అనేది వారికి వస్తుంది. అర్థం చేసుకోండి. కొన్నిసార్లు మనమే స్వతహాగా నాకు దేవుడు ఉన్నాడు, నా ఇష్టం, నాకు దేవుడు ఉన్నాడులే, నాకు ఎవరితో పని లేదు అనుకుంటే మాత్రం ఇంకొకడు ఉన్నాడు అపరిచితుడు, వాడు వచ్చి ఉంటాడు నీ పక్కన. ఐఎమ్ గాడ్, నేను అవ్వను నడిపించాను, ఆదాము నడిపించాను, నిన్ను నడిపిస్తానంటాడు. మోసగాడు ఒకడు ఉన్నాడు, నాకు దేవుడు వద్దు, నాకు సేవకుడు వద్దు అని అంటే నీకు రాంగ్ గైడెన్స్ ఇచ్చే వాళ్ళు ఉంటారు. ఏమండి, చాలా సంఘాలు, చాలా చర్చిలు, చాలా పాస్టర్లు ఉంటారు. ఏ పాస్టర్ ఎలాంటి వాడో తెలియదు, ఏ సంఘం ఎలాంటిదో తెలియదు, నీకు ఏ డాక్టర్నల్, ఏ సిద్ధాంతం, ఏ పద్ధతులు నీకు తెలియదు, ఎవరిలో ఏ మోసం ఆత్మలు ఉన్నాయో తెలియదు. సరిగ్గా వాక్యాన్ని బోధించి గైడెన్స్ ఇచ్చి వాక్యానుసారంగా గద్దించి శిక్షణలో నడిపించి ఇది తప్పు, ఇది రైట్, ఇది అని చెప్పే ఒక మంచి సేవకునితో మనకు ఒక మంచి నాయకత్వ సంబంధం ఉండాలి. ఇది బాండింగ్. వారు చేతులు ఉంచడం, వారు దీవించడం సంఘానికి ఎంత అవసరమో ఇక్కడ నొక్కి చెప్పబడుతుంది. దీని అర్థం ఏంటంటే, చేతులుంచుట సంఘ నాయకులతో ఒక అనుసంధానం చేయబడుట. ఇది దేవుని సంకల్పం, అథారిటీ. ఇది దేవుని సంకల్పం అని గుర్తుపెట్టుకోండి. ఒకటే విషయం, 10 మంది పాస్టర్ల నెంబర్ ఉంటే నీ 10 మంది ఫోన్ చేద్దావు, ఇది ఈజ్ రాంగ్, తప్పకుండా నువ్వు పప్పులో కాలేస్తావు. అర్థమైందా? ఒకే విధానంలో మనం ఖచ్చితంగా ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ బోధించబడుతుంది. ఈ సంఘానికి నువ్వు సభ్యుడు అయితే, ఈ సంఘానికి సభ్యురాలు అయితే, ఇక్కడున్న నాయకునితో నీకు బాండింగ్ ఉండాలి. అతని ప్రార్థన, అతని వాక్యం, అతని సలహాలు, అతని హస్తనిక్షేపణ, అతని ప్రార్థన, ప్రతిదీ కూడా ఆ విధానంలో నడుస్తూ దేవుణ్ణి నమ్ముకొని, ఆయన నాయకులు, ఆయన సేవకులు, ఆయన ప్రవక్తలు నమ్ముకొని మనం జీవించాలి. అప్పుడు వర్ధిల్లుతాం. ఆమేన్. 2వ దినవృత్తాంతాల గ్రంథం ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. 20వ అధ్యాయం 20వ వచనం చూడండి. 2 దినవృత్తాంతాలు, దినవృత్తాంతముల గ్రంథం 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయము 20వ వచనం.
అంతటా వారు ఆ, ఉదయమునే లేచి ఆ, తెకోవ అరణ్యమునకు పోయి ఉమ్, వారు పోవుచుండగా ఉమ్, యెహోషువపాతు నిలవబడి ఉమ్, యూదావార్లారా ఆ. యెరూషలేము కాపురస్తులారా యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, మాట వినుడి. నా మాట వినండి. దేవుడైన యెహోవా మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులవుదురు. హల్లెలూయా. మీకు దొరికిందా రిఫరెన్స్? 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనం. ఇక్కడ సందర్భం ఒక్కసారి గుర్తు చేస్తా, వినండి. యెహోషాపాతు అనేటువంటి రాజు ఉన్నాడు, యూద రాజున. ఒకరోజు ఒక సమస్య వచ్చింది ఆయనకు, ప్రజలందరికీ. ఏంటా సమస్య? అంటే యూదా దేశం మీదకి 3 దేశాల ప్రజలు యుద్ధానికి వస్తున్నారు. వినండి, జాగ్రత్త వినండి. 3 దేశస్తులు, 3 దేశాల సైన్యం వస్తున్నారు ఈ దేశం మీదకి. ఈ దేశం చిన్నది, సైన్యం చిన్నది. ఈ వార్త వినగానే ఈ రాజుకు భయం వేసింది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఒక రోజంతా ఉపవాసం ఉన్నారు. ఇజ్రాయెల్ ప్రజలందరికీ ఉపవాస దినం ప్రకటించారు. సాయంకాలం వరకు ఉపవాసం ఉన్నారు. దేవుడు వారిని దర్శించాడు. మీరు ధైర్యంగా ఉండండి. ప్రవక్తల ద్వారా మాట్లాడు, అక్కడ ఉన్నటువంటి కొంతమంది ద్వారా ప్రవచన రూపకంగా దేవుడు మాట్లాడు. మీరు ధైర్యంగా ఉండాలి. మీరేం చేయదు, యుద్ధం మీరు కాదు, యెహోవాయే జరిగిస్తాడు. మీరు కాదు, మీరు ఊరక నిల్చుండాలి. ఊరక నిల్చుండాలంటే తిని పడుకోని కాదు. ఏం చేయాలో తెలుసా? మీ దగ్గర ఉన్నటువంటి వాయిద్యాలన్నీ తీసుకొని వెళ్ళి ఆ సైన్యానికి కత్తులతో, ఆయుధాలతో, బాణాలతో వస్తున్నారు కదా యుద్ధానికి, వారి ఎదురుగా పోయి మీరు ఏం చేయాలి? మీకున్న ఆయుధాలు కాదు, వాయిద్యాలు, అవి తీసుకొని వెళ్ళి మీరు పాటలు పాడండి. ఏం చేయాలి? మీ మీదికి యుద్ధం వచ్చినప్పుడు మీరు ఆరాధన చేయండి. మీకు శ్రమ వచ్చినప్పుడు పాటలు పాడండి. మీకు కష్టం వచ్చినప్పుడు, మీ బాధ వచ్చినప్పుడు దేవుని స్తుతించండి. పౌలు శీలలు చెరసాల వేయబడినప్పుడు, గొలుసులతో బంధించబడి చెరసాల వేయబడినప్పుడు వాళ్ళు ఏం చేశారు? పాటలు పాడారు అంతే. రాత్రి అంతా దేవుని కీర్తించారు అంతే. ఆ స్తుతి కీర్తన ద్వారా సంఖ్యలు తెగిపోయినట్టుగా ఇక్కడ దేవుడు అదే చెప్పాడు. మీరు దేవుని స్తుతించండి, పాటలు పాడండి. ఏ పాటలు? దేవుని పాటలే పాడండి, వేరే పాటలు కాదు. సేమ్ అదే మనం చేయాలి. వాళ్ళు ఆ పాటలు పాడి ఆరాధన చేస్తున్నప్పుడు 3 దేశాల ప్రజలు యూనిటీగా ఐక్యతతో వచ్చారు. వారి మనసులు వారికి విరోధంగా మార్చబడి దేవుడు ఏం చేసిండు? వారి మనసులు మార్చి ఒకరినొకరు పొడుచుకొని చచ్చిపోయారు. సమస్య వారి దాకా రానియలేదు దేవుడు. ఎందుకు? సమస్య కంటే ముందు, మనకంటే ముందు దేవుడు ఉంటాడు. సమస్య కంటే ముందు దేవుడు ఉంటాడు. ఆ సందర్భాన్ని గుర్తు చేస్తూ ఇక చెప్తున్నాడు యెహోషాపాతు. ఒక మాట చెప్తున్నాడు. ఇది జరిగింది, దీనికి జరగడానికి ముందు చెప్తున్న మాట మనం చదువుకున్నాం. దేవుడు సెలవిచ్చాడు, యుద్ధం మీరు కాదు నేనే చేస్తాను, మీరు ఊరక నిల్చుండండి అని దేవుడు చెప్పిన మాట గుర్తు చేస్తూ, ఇదిగో యెరూషలేము వాసులారా, యూదావారులారా, దేవుని బిడ్డలారా వినండి. మీకే చెప్పేది వినండి. ఏం చెప్తున్నాడు? యెరూషలేము కాపురస్తులారా, యూదావారులారా, నా మాట వినండి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఏం చేయాలి? మీ దేవుడైన యెహోవాను నమ్ముకోండి. నీ బలాన్ని నమ్ముకుంటున్నావు, నీ జ్ఞానాన్ని నమ్ముకుంటున్నావు, నీ తలాంతుని నమ్ముకుంటున్నావు, నీ శక్తి సామర్థ్యం నమ్ముకుంటున్నావు. మన బాహు ఏపాటిది, మన సామర్థ్యం ఏపాటిది, మన బలం ఏపాటిది? ఈ పాఠం నేర్చుకోవాలి. చెప్తాం కానీ నిజంగా చాలాసార్లు మనమే చేయం. ఇది మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఈ లోకంలో స్థిరపడినట్టుగా అనిపిస్తారు చాలామంది. నాకేం కుదరలేదు, కావో పీవో మజాకారం అన్నట్టు, తిను తాగము సుఖించుము, నాకు దేవునితో పని లేదు, నా ప్రాణమా నీకేం తక్కువ లేదు, సమృద్ధిగా పండింది, సమృద్ధిగా ధనం ఉంది, సమృద్ధి ఉంది, అంతా బాగుంది, నీకేం కుదరలేదు అని వాటిని మీద నమ్ముకుని డిపెండ్ అయితే 2020-21 ఒక్క తెగులు వచ్చింది, కరోనా వైరస్. ధనాన్ని నమ్ముకున్న వాళ్ళంతా తీసుకొచ్చి పారబోస్తున్నారు. అది కాపాడిందా? ఇతర దేశాల్లో చూస్తే కొన్ని కోట్ల, లక్షల కోట్ల డాలర్లు డబ్బు మొత్తం పారేస్తున్నారు. ఆ సమయంలో వారికి కావాల్సిన డబ్బు కాదు, ఆక్సిజన్. డబ్బు కాపాడిందా?
కాపాడిందా? ఆస్తి కాపాడిందా? ఏం కాపాడుతుంది? అందుకని ఏం నమ్ముకోవాలి మనం? యెహోషాపాతు ఏం చెప్తున్నాడు? మీ దేవుడైన యెహోవాను నమ్ముకోండి, ఆయన కాపాడుతాడు. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణము నుండి రక్షించును. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు, అవసరాలకు ఉపయోగపడుతుంది అంతే, ఏ డబ్బు అయినా ఏదైనా. కానీ కాపాడవలసిన సమయం వస్తే కాపాడేది ఎవరు? దేవుడే. ఆమేన్. మీరు స్థిరపరచబడాలి అంటే మీ దేవుడైన యెహోవాను నమ్ముకోండి. నెక్స్ట్ ఏం చెప్తున్నాడు? ప్రవక్తలను నమ్ముకోండి, అప్పుడు మీరు కృతార్థులవుదురు. హల్లెలూయా. ప్రవక్తలను నమ్ముకోండి, అప్పుడు మీరు కృతార్థులవుదురు. ఆయన సేవకులను కూడా నమ్ముకోవాలంటే, నేను దేవుని నమ్ముతా, నేను సేవకులు నమ్మను, ఆయన మాటినను. ఆయన ఏంది నాకు చెప్పేది? ఆయన ఏంది నేను నమ్మేది? అసలు ఆయనతో పని ఏంది నాకు? ఎదిరించే ఆ మనస్తత్వం ఎంత నష్టాన్ని తీసుకొస్తుందో ఆదిమ కాలం నుండి చూస్తున్నాం. ఆదిమ కాలం నుండి చూస్తూనే ఉన్నాం. అపోస్తలులు యెరూషలేములో నుండి సమరయలో దేవుని నమ్మిన ఈ కొత్త విశ్వాసాల కాడికి రావాల్సిన అవసరం ఉందా? సేవకులు, అపోస్తలులు, దేవుని ప్రవక్తలు రావాలా సంఘానికి? అవసరం ఉందా? ఉంది అని 14 నుంచి 17 వచనాలు అపోస్తలుల కార్యం 8, 14 నుంచి 17 వరకు చదువుకున్నాం. వారు వస్తే ఆ విశ్వాసం ఉంచిన బిడ్డల కొరకు ప్రార్థన చేశారు. వారు వస్తే వాక్యాన్ని ప్రకటించారు. వారు వస్తే వారి మీద చేతులు ఉంచారు. వారు వస్తే వారికి పరిశుద్ధాత్మ వరాన్ని ఇచ్చారు. వారు వచ్చి వారిని దీవించారు. సేవకుల దీవెన అవసరం. సేవకులు నమ్ముకోవాలి, దేవుని నమ్మాలి. రెండవది సేవకులు నమ్మాలి. ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులు అవుతారు. కృతార్థులు అంటే తెలుసా? విజయం పొందుతారు, సఫలీకృతులు అవుతారు. కృతార్థులు అంటే, కృతార్థులు అవుతారంటే మీరు విజయులు అవుతారు, మీరు సఫలీకృతులు అవుతారు. నువ్వు చేసే పని సఫలీకృతం కావడానికి దేవుని నమ్మాలి. కనపడని దేవుడు, కనిపించే దేవుని సేవకుని కూడా నమ్మాలి. అసలు సేవకుని నమ్మరు, సేవకుడు చెప్పే వాక్యాన్ని నమ్మరు. ఫస్ట్ నువ్వు ఎన్నైనా చెప్పుకో, మేమైతే నిద్రపోతాం, మేము విన్నాం, మాకు చాలా తెలుసు. నీకు ఎన్ని తెలిసినా సున్నా. అది దేవుని వాక్యం తెలవాలి. ఆమేన్. మన మాటలు, మన జ్ఞానం ఇవేవి కావు. దేవుని వాక్యం మనం ఖచ్చితంగా వినాలి. ఏంటండి? ప్రవక్త మాట వింటే ఏం జరుగుతుంది? స్పష్టంగా ఇక్కడ రాయబడింది. దేవుని మాట, దేవుని సేవకుని మాట వినాలి, బాగుపడతావు. విను, సేవకుని మాట విను, బాగుపడతావు. సేవకుడు ఏం చెప్తాడు? చెడు చెప్తాడా? బ్రతక చెప్తాడా? చెడు చెప్తాడా? మంచి చెప్తాడా? చెడు చెప్తాడా? చెప్పాలి. నువ్వేం చేస్తున్నావు చెప్పాలి. ఎవరికి చెప్పాలి? నువ్వు దేవునికి చెప్పాలి. రెండవది ప్రార్థనలో దేవునికి చెప్పు, తర్వాత సంఘానికి వచ్చి సేవకునికి చెప్పు. చెప్పండి, అది చెప్పినప్పుడే జరుగుతుంది. ఆమోసు 3:7 ఏందో తెలుసా? ప్రవక్తలకు తన దాసులకు దేవుడు బయలుపరచకుండా ఏది దాచిపెట్టాడట. ఆదికాండం 18:17 ఏం రాయబడింది తెలుసా? అబ్రహాము లోతు గురించి ఎన్నో విషయాలు దేవుని దగ్గర చెప్పాలనుకున్న సమయంలో సొదొమ గొమొర్రాని నాశనం చేయాలని దేవుడు అనుకుంటున్నప్పుడు తన స్నేహితుడు, తన ప్రవక్త అయిన అబ్రహాముకు దేవుడు చెప్పాడు, నా సేవకుడైన అబ్రహాముకు నేనేమి చెప్పకుండా నేనేది దాయను అంటాడు. నీ గురించి నువ్వు నాకేం చెప్పవు. ఓకే, ఒక సేవకునికి, ఒక విశ్వాసం ఏం చెప్పాడు, కానీ దేవుడు చెప్తాడు. నీ కథంతా దేవుడు చెప్తాడు సేవకునికి, నీ చర్య అంతా తెలియజేస్తాడు. సేవకుడు నీ కొరకు ప్రార్థన చేసినప్పుడు నీదే అంతా దేవుడు సేవకునికి చెప్తాడు. నువ్వు చెప్పవు, కానీ దేవుడు చెప్తాడు. బైబిల్ ఉంది. అబ్రహాముని గురించి అబీమెలెకు రాజుతో దేవుడు మాట్లాడాడు. అబ్రహాం ఎవరు అనుకుంటున్నావు? ప్రవక్త. అబీమెలెకు రాజుతో మాట్లాడు. ఆదికాండం 20:17 ఆదికాండం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను? చదివిస్తే, వివరిస్తే మనకు గంట ప్రసంగం అవుతుంది. కానీ ఎందుకు చెప్తున్నాను? అపోస్తలులు సంఘానికి దేవుని సేవకులు అవసరమా? ఒక విశ్వాసి దేవుని నమ్ముకుంటే, కొత్తగా దేవుని బాప్తిసం తీసుకున్న కానుండి సేవకులు అవసరమా? సేవకుని నడిపింపు అవసరమా? సేవకుని నాయకత్వం అవసరమా? అవసరం లేదా? ఏమండి, మాకు అవసరం లేదా అనుకునే వాళ్ళు ఎంతమంది? చాలామంది ఉన్నారు. లేరని ఎలా చెప్తున్నారు మీరు? చాలామంది ఉన్నారు. సేవకునితో సంబంధం లేకుండా బ్రతుకుతారు, దేవుని నమ్ముకుంటారు
సేవకునితో సంబంధం లేదు. అలా ఉంటే నువ్వు ఎప్పుడు వర్ధిల్లవు. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, నీ దేవుడైన యెహోవాను నమ్ముకో, నువ్వు స్థిరపరచబడతావు. ఆయన ప్రవక్తలు నమ్ముకో, నువ్వు కృతార్థుడు అవుతావు, అంటే విజయం పొందుతావు, సఫలీకృతులు అవుతారు. మీరు చేసే ప్రతిదీ కూడా అది సఫలీకృతం అవుతుంది. ఎందుకో తెలుసా? నెక్స్ట్ నువ్వేది చెప్తావో ఆ సమయం నుంచి సేవకుడు నీ కొరకు ప్రార్థన చేస్తుంటాడు. అందుకని నువ్వు చేసేది సఫలమవుతుంది. అది ఆయన నామమును బట్టి, ఆయన కృపను వేడుకుంటాడు. అయ్యా, నీ బిడ్డను కనికరించమని ప్రార్థన చేస్తాడు, నీ బిడ్డలను హెచ్చించమని ప్రార్థిస్తాడు, నీ బిడ్డలు కష్టాలు ఉన్నారు విడిపించమని సేవకుడు ప్రార్థిస్తాడు. అందుకనే నువ్వు సఫలీకృతుడు అవుతాడు. నాకు అవసరం లేదు, నా ఇష్టం, నేను ప్రార్థన చేసుకుంటే స్టార్ట్ చేసుకో. సేవకుడు ప్రార్థన అవసరం లేదు. సేవకుల ప్రార్థన అవసరం లేదా? ఈ సమరయంలో ఉన్న విశ్వాసులకు అవసరమైందా లేదా? 8వ అధ్యాయం అపుస్తలుల కార్యం 14 నుంచి 17 వచనంలో ఏం రాయబడి ఉంది? వారు వచ్చి వారి కొరకు ప్రార్థన చేశారు. సేవకుడు వచ్చి నీ కొరకు ప్రార్థన చేస్తాడు. దేవుడు ఏర్పరచుకున్న సేవకు నీ కొరకు ప్రార్థిస్తాడు. అది నీకు ఆశీర్వాదం. ఆమేన్. నేను ప్రార్థన చేసుకోవచ్చు, ఎవరికి వాళ్ళు ప్రార్థన చేసుకోవచ్చు, ఆ స్వతంత్రత ఉంది. మనకు సొంతంగా మనం చేసుకోవచ్చు, ఏదైనా స్వతంత్రత ఉంది. కానీ వాక్యం ఏం చెప్తుంది? దేవుడు ప్లస్ దైవ సేవకుడు ఒక విశ్వాసికి అవసరం. ఆ విధానంలో వెళ్ళినప్పుడు మరి యెరూషలేములో ఉన్న సంఘం వర్ధిల్లింది. పరిశుద్ధాత్మ వారి మీద చేతులు ఉంచగా పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ఆ సంఘమే విస్తరించింది, అభివృద్ధి పొందాలి. సేవకులు మన మీద చేతులు ఉంచాలంటే అర్హత నీకు ఉండాలి. సేవకులు చేతులు మన మీదికి రావడానికి కావలసినటువంటి ఆ యొక్క అర్హత, యోగ్యత కూడా మనం సంపాదించుకోవాలి. మీ హస్తం ఉంచండి అయ్యా మా మీద, మమ్మల్ని ఆశీర్వదించమని కోరుకోవాలి. శాపగ్రస్తుల హస్తాలు వద్దు మన మీదికి, లోకస్తుల హస్తాలు వద్దు. ఎన్నో పాపాలు శాపాలతో నిండిన హస్తాలు ఎవరి మీదికి రావద్దు. దేవుని చేత అభిషేకించబడిన ప్రార్థించే హస్తాలు కావాలి. దేవుని హస్తం కావాలి. భూమి మీద దేవుడు ఏర్పరచుకున్న సేవకుని హస్తం మనకు కావాలి. ఇది క్రమం. ఈ క్రమములో లేని విశ్వాసులు పరిస్థితి అల్లకల్లోలం, కలవరం, ఆందోళన. అర్థం చేసుకొని దేవుని క్రమంలో నడుద్దాం, ప్రార్థన చేద్దాం, దేవుని నమ్ముదాం, స్థిరపరచబడతాం. ఆయన దైవ సేవకులు ఎవరైతే మనల్ని ఎవరికి అప్పగించాడో, దేవుడు ఏ సంఘానికి ఏ సేవకునికి నిన్ను అప్పగించాడో, నీ ఆత్మీయ నాయకుడు ఎవరో, నీ ఆత్మకు తండ్రి ఎవరో, అతనికి నువ్వు లోబడి అతని ఆశీర్వాదం నువ్వు తీసుకొని అతని ప్రార్థన కొరకు ప్రతిదినం నువ్వు ఎదురు చూడాలి. అతన్ని కొరకు ప్రార్థించే సేవకుడిగా ఉండాలి. ప్రార్థన చేయించుకునే విశ్వాసిగా నీవు ఉండాలి. ఆ బాండింగ్తో ముందుకు వెళ్దాం. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం, అందరూ కూడా తలలో ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, సమరయలో